హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. మారేడుమిల్లి వెళ్తుండగా మధ్యలో పోలీసులు అయితే ఉన్నారని చెప్పి షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోయాం. అల్లూరి సీతారామరాజు ఉద్యమవనం, ఇది వచ్చేసి మన అల్లూరి సీతారామరాజు గారు పుట్టి పెరిగిన ఊరు అనమాట. అక్కడ అతని సమాధి ఉండేది. అక్కడ అతను యోగా చేసుకునే వాళ్ళంట. మొత్తం అతని సమాధి, తను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అన్నీ అయితే అక్కడ భద్రపరిచి ఉంచారు. మీరు నర్సీపట్నం నుంచి కనుక మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా కేడీపేట మీద నుంచి వెళ్తారు. కేడీపేటలో ఒకసారి పార్క్ను విజిట్ చేసి వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి ఘాట్ రోడ్ అయితే మనం దాటుకుని వెళ్ళాలి మారేడుమిల్లికి. ఘాట్ రోడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి మారేడుమిల్లి డ్యామ్. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తూ బాగా అప్డేట్ అయ్యింది కదా, ఎక్కువ మంది రీల్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. ఒక 5 feet లోతు అయితే ఉంది లోపల మునగడానికి. బ్రిడ్జ్లో ఉండి చాలా బాగుంది చూడడానికి. అయితే మునగడానికి కూడా బాగుంది. ప్యూర్ వాటర్ ఉన్నాయి. ఆ రోజు నైట్ స్టే అయితే మరి మారేడుమిల్లిలోనే చేసాం. మారేడుమిల్లి ఊరు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాళ్ళు పెట్టుకుని పాత్ర అయితే కొనుక్కున్నాం మేము వెళ్ళేటప్పుడు. అప్పుడైతే మా సాయిగడ అయితే వంట చేస్తున్నాడు చూడండి. ఇంకొక సాయిగడ లైట్ పట్టుకున్నాడు. అలా మొత్తానికి ఆ రోజు అయితే వండుకుని ఒక నైట్ అయితే కంప్లీట్ చేస్తాం. తినేసి పడుకుని పోయాం అక్కడే గుడిలోని. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత వాటర్ ఫాల్స్లో అయితే చూసాం. ఆ దగ్గరలో మారేడుమిల్లిలోనే ఒక 6-5 వాటర్ ఫాల్స్లు అయితే ఉన్నాయి. మేము విజిట్ చేస్తాం. అక్కడ 4-5 వాటర్ ఫాల్స్ విజిట్ చేసాం. ఇంకా ఒక వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసాం. చూడండి, చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కూడా మారేడుమిల్లి వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా మేము ఏమైనా చూడలేని ఏమైనా ఉన్నాయనుకుంటే మీరైతే మాకు కామెంట్ చేయండి. కొంచెం అక్కడక్కడ కోతులతో అయితే ఇబ్బంది ఉండేది. మనం ఏమైనా తెచ్చుకుంటే వచ్చి లాగేసేవి లగేజ్ బ్యాగ్స్ అవిని. మోస్ట్లీ స్వెటర్స్ అయితే మెయింటైన్ చేయండి మీరు వెళ్ళినప్పుడు. సేమ్ అరకులో లాగే అక్కడ కూడా చలి అయితే కొంచెం ఎక్కువ ఉండేది. మా 2 days ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అది వచ్చేసి అది పెద్ద వాటర్ డ్యామ్ అనమాట. ఆ తర్వాత పుష్ప షూటింగ్ తీసిన పుష్ప సినిమాలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా అక్కడే తగులుతుంది మీకు. మారేడుమిల్లి నుంచి సీలేరు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ కవర్ చేసుకుని అయితే వెళ్ళాలి. ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్. పుష్పలో వ్యాన్ మీద షూటింగ్ ఉంటుంది కదా, అంటుంది ముద్దేస్తానంటుంది ఎవరు ఇది అంటాడు కదా, ఆ షూటింగ్ వచ్చేసి ఇక్కడే తీసారంట. ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం సీలేరు వెళ్ళే దారిలోని మారేడుమిల్లి టు సీలేరు వెళ్ళి సీలేరు నుంచి మళ్ళీ చింతపల్లికి అయితే వచ్చేసాం మేము. చూడండి, ఫొటోస్ తీసుకోవడానికి ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. అక్కడ వాటర్ చూసాక మనం వాటర్తో పోల్చుకుంటే చాలా మనకి అసలు ఎక్కడ ఉన్నామో అనిపిస్తుంది. ఎంత దూరం నుంచి చూసినా చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్ అయితే. ఇది వచ్చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్, చాలా బాగుంది. ఇక్కడ మేము స్విమ్ కూడా చేసాం. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇది. ప్రైస్ కూడా 50 తీసుకున్నారు ఎంట్రీ ఫీజు. చాలా బాగుంది. ఎక్కడితో అయితే ఈ వీడియో కూడా ముగుస్తుంది. మరి డిన్నర్ వచ్చేసి మనం చింతపల్లిలోనే అయితే చేసాం.